ఐఎఫ్టీయూకు చెందిన 2 విప్లవ కార్మిక సంఘాలు మళ్లీ ఏకమవుతున్నాయి. రాజమండ్రిలో మార్చి 2వ తేదీన జరగనున్న విలీన సభ పోస్టర్ను విశాఖలో ఆవిష్కరించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2013లో వివిధ కారణాలతో విడిపోయిన 2 కార్మిక సంఘాలు ఐక్య పోరాటం దిశగా అడుగులు వేస్తూ విలీనమవుతున్నట్లు తెలిపారు. నా పేరు వెంకటేశ్వర్లు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈ మార్చి 2వ తేదీ నాడు ఐఎఫ్టీయూల 2 సంస్థల విప్లవ సంస్థల విలీన సభ రాజమండ్రిలో జరగబోతా ఉంది. 2013లో ఈ సంస్థలో కొన్ని రకాల అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోవడం జరిగింది. తిరిగి ఈనాడు దేశంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్మిక వ్యతిరేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో, ముఖ్యంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక వర్గాలను కాలరాస్తున్న నేపథ్యంలో 2 విప్లవ కార్మిక సంఘాలు ఐక్యం కావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కారణంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కార్మికోద్యమాన్ని నిర్మించడానికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నాం. మరి ముఖ్యంగా మన ప్రాంతంలో ఉత్తరాంధ్రలో నిర్మల కార్మిక వర్గం ఆనాడు పెద్ద ఎత్తున సమస్యల పోరాటాన్ని నిర్మించింది. ఆ పోరాటం ద్వారా ఈ లేబర్ కోడ్లో ప్రస్తావించిన విషయాలను కూడా ఆ రోజు తెచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఆ పోరాటం కారణంగా ఇంతకాలం అవి వెనకబడిన పరిస్థితి అనేది ఒకటి రాజకీయంగా ఉంది. అలాంటి నేపథ్యంలో రాబోయే కాలంలో అలాంటి మరిన్ని పోరాటాలు నిర్మించడానికి ఈ ఐక్యత దోహదపడుతుందని, కాబట్టి కార్మిక వర్గం ఈ విలీన సభని జయప్రదం చేయాలని, తద్వారా రాబోయే కాలంలో సమరశీల పోరాటాలు నిర్మాణం చేసే దాంట్లో కార్మిక వర్గం అంతా కూడా పాల్గొనాలని ఐఎఫ్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.